గందరగోళం మధ్య ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ముగిసింది. వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు రోడ్డుకెక్కినా పట్టించుకొని ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఆందోళన చేపట్టిన కొందరు అభ్యర్థులు మాత్రం పరీక్షకు హాజరు కాకపోవడం వివాదాస్పదమవుతుంది. ఇంతకీ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ విషయంలో నెలకొన్న వివాదం ఏంటి? కొందరు అభ్యర్థులు ఎందుకు ఆందోళనకు దిగారు? అసలు గ్రూప్ 2 వివాదంపై ఏపీపీఎస్సీ రియాక్షన్ ఏంటి చూద్దాం. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయడం కుదరదు అంటూ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన ఏపీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ నిర్వహించింది. అయితే ఏపీపీఎస్సీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొందరు మాత్రం హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 2 నోటిఫికేషన్లోని రోస్టర్ విధానంలో పొరపాట్లు జరిగాయి అనేది కొందరు అభ్యర్థుల ప్రధాన వాదన. ఈ క్రమంలోనే ఏపీలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తమకు మద్దతిచ్చిందని, రోస్టర్ విధానంలోని పొరపాట్లు సరిచేయాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. కానీ ఎన్నికలు రావడంతో గ్రూప్ 2 మెయిన్స్ వ్యవహారం స్టడీ అయిపోయిందని ఆరోపించారు. గ్రూప్ 2 నోటిఫికేషన్లో జీవో 77 అమలు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపిందని, ఈ జీవో ప్రకారం మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయదని ఉన్నప్పటికీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఈ రోస్టర్ విధానాన్ని సరిచేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అవేమీ పట్టించుకోకుండా గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించారని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే అభ్యర్థుల ఆరోపణలపై ఏపీపీఎస్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్ష నిర్వహణను దెబ్బతీసేందుకు మెయిన్స్ కు క్వాలిఫై కాని కొందరు వాయిదా కోరారని ఆరోపించింది. ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే మళ్లీ కొత్తగా పరీక్ష రాసేందుకు అవకాశం పొందాలనుకుంటున్నారంటూ ఈ వ్యవహారంలో కోచింగ్ సెంటర్లపైన అనుమానం వ్యక్తం చేసింది. రోస్టర్ పాయింట్ల విషయాన్ని నోటిఫికేషన్లో చెప్పలేదని, గ్రూప్ 2 మెయిన్స్ పై హైకోర్టు మార్గనిర్దేశం ప్రకారమే వెళ్తున్నట్టు తెలిపింది. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 899 పోస్టులు భర్తీ చేసేందుకు 2023 డిసెంబర్ 7వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను గత ప్రభుత్వం నిర్వహించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల హడావిడి జరగడంతో మెయిన్స్ ఆగిపోయింది. ఈ క్రమంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మెయిన్స్ నిర్వహణకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. అయితే కొన్ని లోపాలు ఉన్నాయనే ఆరోపణలతో గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేయగా అవేవీ పట్టించుకునే ఏపీపీఎస్సీ పరీక్షను యథాతథంగా నిర్వహించింది. ఏపీ వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరిగింది.